హాయ్ అండి, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. స్టాక్ మ్యాజిక్ తెలుగు శ్రోతలకు స్వాగతం. నిన్న మార్కెట్స్ ఆల్మోస్ట్ మంత్ హై దగ్గరే ఉన్నాయండి. ఎందుకంటే జూన్ మంత్ హైయెస్ట్ వచ్చి 24,174 అనేది జూన్ మంత్ హైయెస్ట్. నిన్న కూడా మార్కెట్స్ దాదాపు అక్కడ దాకా వెళ్ళి 24,164 అనేది నిన్న హైయెస్ట్. అంటే జూలై స్టార్టింగ్ కూడా చాలా ఫేవర్ గానే ఉంది మార్కెట్. నిన్న 131 పాయింట్లు నిఫ్టీ పెరిగితే 232 పాయింట్లు బ్యాంక్ నిఫ్టీ పెరిగింది. ఇక అడ్వాన్స్ డిక్లైన్ కూడా నిన్న ఫేవర్ గానే ఉంది. 31 స్టాక్స్ పెరిగితే 19 స్టాక్స్ మాత్రమే తగ్గినాయి. ఇక లాంగ్ బిల్డప్ జరిగిన కంపెనీలు అంటే డెరివేటివ్స్ లో లాంగ్ బిల్డప్ జరిగిన స్టాక్స్ చూసుకున్నట్లయితే మహానగర్ గ్యాస్, ఒరాకిల్ ఫైనాన్స్, సింజిన్, దీపక్ నైట్రేట్, మారుతి సుజుకి ఇవన్నీ కూడా లాంగ్ బిల్డప్ జరిగినాయి. అంటే షార్ట్ టైమ్ లో కాస్త పెరిగే ఛాన్స్ ఉందని చెప్పేసి ప్రైస్ పెరిగింది, ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది, చాలా మంది కొనేవాళ్ళు పెరిగారు. ఇక షార్ట్ బిల్డప్ జరిగిన కంపెనీలు చూసినట్లయితే బాటా ఇండియా, గోద్రేజ్ ప్రాపర్టీస్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, అశోక్ లేలాండ్, ఇండియన్ హోటల్స్ ఇవి షార్ట్ బిల్డప్ జరిగినాయి. అంటే ప్రైస్ తగ్గింది, అమ్మేవాళ్ళు పెరిగారు. సో దాంతో కాస్త షార్ట్ బిల్డప్ జరిగింది ఈ కౌంటర్స్ లో. ఇక మార్కెట్ కి కాస్త అనుకూల అంశం మరొకటి ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ రాబోతున్నాయి. ఫస్ట్ క్వార్టర్ అంటే ఏప్రిల్, మే, జూన్ ఈ పీరియడ్ కి సంబంధించిన రిజల్ట్స్ ఎప్పటి నుంచి రాబోతున్నాయి. ఫస్ట్ రిలీజ్ చేసేది ఐటీ రిలేటెడ్ స్టాక్స్ రిజల్ట్స్ రాబోతున్నాయి. అయితే మార్కెట్ లో ఐటీ స్టాక్స్ అనేది ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ మంచి రిజల్ట్స్ పోస్ట్ చేయొచ్చు అనేది మార్కెట్ వర్గాల పోగొట్ట. దాని దృష్టిలో పెట్టుకుని నిన్న ఐటీ రిలేటెడ్ స్టాక్స్ కూడా చాలా పాజిటివ్ గా క్లోజ్ అయినాయి. TCS 2% పెరిగితే, ఇన్ఫోసిస్ 1.5% పెరిగింది, విప్రో 2.5% దాకా పెరిగింది నిన్న. ఇక ఒరాకిల్ ఫైనాన్స్ 3% పైగానే పెరిగింది, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ 6% దాకా పెరిగింది. సో ఓవరాల్ గా ఐటీ ప్యాక్ అనేది నిన్న పాజిటివ్ గా ట్రేడ్ అయింది. అలాగే సిమెంట్ రిలేటెడ్ స్టాక్స్, ఎందుకంటే మనం కన్స్ట్రక్షన్ యాక్టివిటీ భారతదేశంలో విపరీతంగా పెరగబోతుంది అనేది కేంద్ర ప్రభుత్వం రకరకాల స్కీమ్స్ తో సెంట్రల్ గవర్నమెంట్ వీకెండ్ సెక్షన్ కి కన్స్ట్రక్ట్ చేసే హౌసెస్ కావచ్చు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి కట్టబోయే ఇళ్లు కావచ్చు, అలాగే రెగ్యులర్ గా ఉండే కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కావచ్చు, ఓవరాల్ గా ఇండియాలో సిమెంట్ కి డిమాండ్ పెరగబోతోంది అనేది మనం గత కొద్ది రోజులుగా వింటూనే ఉన్నాం, చెప్పుకుంటూనే ఉన్నాం. దాంట్లో భాగంగానే ప్రతి కంపెనీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని పెంచుకోబోతున్నాయి, లేదంటే ఎగ్జిస్టింగ్ కంపెనీస్ ని అక్వైర్ చేస్తూ ఉన్నాయి. ఒక వాళ్ళ స్ట్రాటజీలో వాళ్ళు ఉన్నారు. సో నిన్న కూడా సిమెంట్ స్టాక్స్ అయితే చాలా పాజిటివ్ గా క్లోజ్ అయినాయి. ఓరియంట్ సిమెంట్ 14% పెరిగింది, ACC 5% పెరిగింది, అంబుజా సిమెంట్ 4% దాకా పెరిగితే, శ్రీ సిమెంట్స్ ఒక 2%, అల్ట్రాటెక్ సిమెంట్ కూడా ఒక 2% దాకా పెరగడం జరిగింది. ఇక డిఫెన్స్ స్టాక్స్ ఫ్రీక్వెంట్ గా పెరుగుతూనే ఉన్నాయి. మధ్య మధ్యలో కాస్త కన్సల్టేషన్ అయినప్పటికీ ఒక్కోసారి వాటి యొక్క ఎఫెక్ట్ చూపిస్తూనే ఉన్నాయి. నిన్న కూడా అందులో ఈ షిప్ బిల్డింగ్ కంపెనీస్ కి ఆర్డర్స్, మంచి ఆర్డర్స్ రావటం, అవి కూడా చాలా పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. నిన్న గార్డెన్ రీచ్ ఒక 10% దాకా పెరిగితే, కొచ్చిన్ షిప్ యార్డ్ 2% పెరిగింది, మజ్గాన్ డాక్ ఇది ఒక 2% పైన పెరగడం జరిగింది. సో ఈ డిఫెన్స్ స్టాక్స్, సిమెంట్ స్టాక్స్, ఐటీ స్టాక్స్ నిన్న పాజిటివ్ గా క్లోజ్ అయినాయి. ఇక మార్కెట్ కూడా ఓవరాల్ గా పాజిటివ్ గా ఉంది. ఇక కంపెనీస్ విషయానికి వస్తే వోడాఫోన్ ఐడియా, మొన్న టెలికాం రిలేటెడ్ కంపెనీస్ అన్ని కూడా ప్రైసెస్ హైక్ చేయడం జరిగింది. ఫస్ట్ మార్కెట్ దిగ్గజం రిలయన్స్ ప్రైసెస్ ని స్వల్పంగా పెంచడం జరిగింది. ఇక భారతీ ఎయిర్టెల్ తర్వాత రేట్లు పెంచింది. ఇప్పుడు వోడాఫోన్ ఐడియా వీళ్ళు రేట్లు పెంచబోతున్నారు. జూలై 4th నుంచి, అంటే ఈ నెల 4వ తేదీ నుంచి, రేపు ఎల్లుండి నుంచి వోడాఫోన్ ఐడియా రేట్లు పెరగబోతున్నాయి. సుమారుగా 10 to 20% వీళ్ళు కూడా రేట్లు పెంచబోతున్నారు. ఇక 4G సర్వీసెస్ ని కాస్త ఇంప్రూవ్ చేయాలని, 5G సర్వీసెస్ కూడా లాంచ్ చేయాలని కంపెనీ గట్టి ప్రయత్నం చేస్తుంది వోడాఫోన్ ఐడియా. ఇక ప్రజెంట్ 18 రూపాయల దగ్గరలో ట్రేడ్ అవుతుంది వోడాఫోన్ ఐడియా. ఇక గోద్రేజ్ ప్రాపర్టీస్ విషయానికి వస్తే వీళ్ళు బెంగళూరులో ఒక 7 acres ల్యాండ్ పర్చేజ్ చేయడం జరిగింది. దాని ద్వారా రాబోయే రోజుల్లో ఆ ల్యాండ్ లో డెవలప్మెంట్ వల్ల వీళ్ళకి 1200 కోట్లు ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి కంపెనీ అప్డేట్ చేస్తుంది. అలాగే పూణేలో ఒక 11 acres 11 ఎకరాలు వీళ్ళు ఆ ల్యాండ్ లీజ్ రైట్స్ తీసుకోవడం జరిగింది. దీంట్లో వాళ్ళు గ్రూప్ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పేది కంపెనీ యొక్క ప్లాన్. దీని ద్వారా కంపెనీకి 1800 crores ఇన్కమ్ ప్రొజెక్షన్ ఉంది అనేది గోద్రేజ్ ప్రాపర్టీస్ ఇస్తున్న ఇండికేషన్. ప్రస్తుతం 3166 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది గోద్రేజ్ ప్రాపర్టీస్. ఇక కొచ్చిన్ షిప్ యార్డ్ ఇలా చెప్పుకున్నాం కదా, వీళ్ళకి ఆర్డర్స్ వస్తున్నాయి కాబట్టి పాజిటివ్ గా షిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్ని కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. ఈ కంపెనీకి కొచ్చిన్ షిప్ యార్డ్ కి ఈ నార్వే సంబంధించిన విల్సన్ ASA కంపెనీతో ఒక 4 మేజర్ కార్గో వెజల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కి ఆర్డర్ రావడం జరిగింది. మరో 4 వెజల్స్ కి ఈ సంవత్సరం సెప్టెంబర్ టైం కల్లా మరో ఆర్డర్ వచ్చే అవకాశం ఉంది. ఈ రెండింటి వాల్యూ వచ్చి 1100 కోట్లుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది. ఇక నిన్న స్టాక్ 2% పెరిగి 2259 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది కొచ్చిన్ షిప్ యార్డ్. ఇక క్యాన్సర్ సంబంధించి ఆ పేషెంట్స్ కి ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి, ఒక మంచి ఎఫెక్టివ్ మెడిసిన్. ఇక క్యాన్సర్ కి ఒక సమర్థవంతమైన సొల్యూషన్ అని చెప్పాలి. పెట్రిజుమాబ్ అని ఒక బయోసిమిలర్ సొల్యూషన్ ని జైడస్ లైఫ్ సైన్స్ డెవలప్ చేసింది. ఈ బయోసిమిలర్ ద్వారా క్యాన్సర్ పేషెంట్స్ కి వాళ్ళ ఒంట్లో క్యాన్సర్ కణాలని ఫస్ట్ పెంచకుండా అరికట్టడం అనేది ఒక సొల్యూషన్ దీని ద్వారా. రెండోది పెరిగిన క్యాన్సర్ కణాలని తగ్గించడం, అలాగే బ్లడ్ సెల్స్ ని
ఇంప్రూవ్ చేయటం, ఈ బయోసిమిలర్ చేసే పని. ఈ యొక్క పెట్టుజుమాబ్ అనే ఈ చెస్ట్ క్యాన్సర్ తగ్గించే డ్రగ్ ని జైడస్ లైఫ్ సైన్స్ డెవలప్ చేయడం జరిగింది. దీన్ని భారతదేశంలో జైడస్ లైఫ్ సైన్స్ అండ్ డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ రెండు కూడా మార్కెట్ చేయబోతున్నాయి. అయితే ఆ యొక్క బయోసిమిలర్ నేమ్ వచ్చి జైడస్ అమ్ముతున్న ప్రోడక్ట్ నేమ్ వచ్చి సిగ్రిమా అనే పేరుతో వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. ఒమాబ్ అనే పేరుతో డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ అమ్మబోతుంది. సేమ్ సొల్యూషన్, సేమ్ బయోసిమిలర్ ని రెండు కంపెనీలు డిఫరెంట్ నేమ్స్ తో మన భారతదేశంలో మార్కెట్ చేయబోతున్నాయి. ఇది క్యాన్సర్ రోగులకి ఒక పాజిటివ్ న్యూస్ అని చెప్పుకోవాలి. అలాగే కంపెనీలకి ఆర్థిక పరంగా కూడా పటిష్టం అయ్యే ఛాన్స్ ఉంది. ఇక జైడస్ లైఫ్ సైన్స్ 1068 రూపాయల్లో ఉంటే ప్రెసెంట్ డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ 6360 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. అలాగే JSW ఎనర్జీ ఈ కంపెనీ దాని యొక్క పూర్తి అనుబంధ సంస్థ నియో ఎనర్జీ 300 మెగావాట్స్ విండ్ సోలార్ హైబ్రిడ్ ప్రాజెక్టు ఆర్డర్ సంపాదించింది. అది ఎక్కడి నుంచి అంటే SJVN, ఇది కూడా ఒక పవర్ సెక్టర్ లో ఉన్న కంపెనీ నుంచి ఆర్డర్ పొందడం జరిగింది. నిన్న 2% పెరిగి 745 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది JSW ఎనర్జీ. ఇక ఆటో సేల్స్ ఎవ్రీ మంత్ ఆటో కంపెనీలు చేసిన సేల్స్ ని ఎవ్రీ మంత్ ఎండింగ్ కి ఆర్ ఫస్ట్ తారీఖుకి అప్డేట్ చేయడం జరుగుతుంటది. దాంట్లో భాగంగా టాటా మోటార్స్ రిజల్ట్స్ జూన్ మంత్ అంటే సేల్స్ రిజల్ట్స్ చూసినట్టయితే అంత ఆశాజనకంగా అయితే లేదని చెప్పాలి. ఎందుకంటే ఎక్స్పోర్ట్స్ 13% పెరిగింది, అదొక పాజిటివ్ అని చెప్పుకోవాలి. బట్ డొమెస్టిక్ మార్కెట్ లో కమర్షియల్ వెహికల్స్ 7% తగ్గింది, ప్యాసింజర్ వెహికల్స్ 8% తగ్గింది. ఇక ప్రజెంట్ 1000 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది టాటా మోటార్స్. ఇక మరో ఆటో కంపెనీ టీవీఎస్ మోటార్స్ విషయానికి వస్తే ఈ టోటల్ గా 2 వీలర్స్ సేల్స్ అనేది మాత్రం ఒక 6% పెరిగింది. ఇక డొమెస్టిక్ ఇండియాలో 2 వీలర్స్ 8% పెరిగితే ఈ ఎలక్ట్రికల్ బైక్స్ ఇవి ఒక 10% పెరిగింది. ఇక ఎక్స్పోర్ట్స్ మాత్రం ఈ కంపెనీకి ఒక 4% వరకు తగ్గడం జరిగింది. ఇది టీవీఎస్ మోటార్స్ జూన్ మంత్ సేల్స్ సంబంధించిన అప్డేట్. ప్రస్తుతం 2356 రూపాయల దగ్గర ఉంది టీవీఎస్. ఇక NMDC వాళ్ళ బిజినెస్ అప్డేషన్ లో భాగంగా ప్రొడక్షన్ జూన్ మంత్ కాస్త స్వల్పంగా తగ్గిందని చెప్పి అప్డేట్ చేస్తుంది. ఎందుకంటే గతంలో 3.48 మెట్రిక్ టన్స్ ఉంటే ప్రజెంట్ 3.37 మెట్రిక్ టన్స్ ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేసుకుంటే కాస్త స్వల్పంగా ప్రొడక్షన్ తగ్గింది అని చెప్తోంది. అలాగే టోటల్ సేల్స్ విషయానికి వస్తే కూడా ఇయర్ ఆన్ ఇయర్ అంటే ఆ మంత్ జూన్ మంత్ తో కంపేర్ చేసుకుంటే లాస్ట్ మంత్ 4.1 మెట్రిక్ టన్స్ సేల్స్ ఉంటే ఇప్పుడు 3.73 మెట్రిక్ టన్స్ సేల్స్ జరిగింది. అది కూడా స్వల్పంగా తగ్గింది. ఇక ఓవర్ ప్రైసెస్ వచ్చి అంటే రా మెటీరియల్ 500 పర్ టన్ను రేట్లు తగ్గినాయి. ఇక నిన్న ఒక 2.5% పెరిగింది స్టాక్ 252 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది NMDC. DCX సిస్టమ్స్ ఈ కంపెనీ సిస్టమ్ ఇంటిగ్రేటెడ్ అండ్ కేబుల్ అండ్ వైర్ హార్నెసింగ్ బిజినెస్ లో ఉంది. ఈ కంపెనీకి ఒక 1250 కోట్లు L&T నుంచి ఒక ఆర్డర్ వచ్చినట్టుగా కంపెనీ అప్డేట్ చేసింది. నిన్న స్టాక్ అయితే ఒక 5% పెరిగింది. ప్రజెంట్ 378 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. ఈ ఆర్డర్ ని ఈ కంపెనీ 3 years లో ఎగ్జిక్యూట్ చేయాల్సింది. ఇక కెమికల్స్ కంపెనీ IOL కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీ. ఈ కంపెనీ ఫెనోఫైబ్రేట్ ఈ బ్లడ్ లో హై కొలెస్ట్రాల్ అండ్ ట్రైగ్లిజరైడ్స్ ఈ లెవెల్స్ ని కంట్రోల్ చేసే మెడిసిన్ గా చెప్పుకునే ఈ ఫెనోఫైబ్రేట్ ఇవి చైనాకి ఎక్స్పోర్ట్ చేయాలంటే వాళ్ళకి సంబంధించిన డ్రగ్ రెగ్యులేషన్ అథారిటీ NMPA వాళ్ళ దగ్గర నుంచి యాక్సెప్టెన్స్ తీసుకోవాలి. ఈ ఆమోదం పొందినట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది. ఇక చైనాకి ఎక్స్పోర్ట్ చేయడానికి లైన్ క్లియర్ అయినట్టు అని చెప్పాలి. IOL కెమికల్స్ కి నిన్న ఒక 1.5% పెరిగి 410 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. ఈ రోజు ఎలా రియాక్ట్ అవుతుందో ఒకసారి చూడాలి. ఇక పతాంజలి ఫుడ్స్ విషయానికి వస్తే వీళ్ళు ఇంటర్నల్ గా అంటే పతాంజలి ఆయుర్వేదిక్ అండ్ పతాంజలి ఫుడ్స్ వీళ్ళిద్దరి కంపెనీ మధ్య ఒక లైసెన్స్ అగ్రిమెంట్ జరిగింది. ఆ విషయాన్ని పతాంజలి ఫుడ్స్ అప్డేట్ చేయడం జరిగింది. అతుల్ ఆటో ఈ ఆటో కంపెనీ ఇందా టీవీఎస్ మోటార్స్ టాటా మోటార్స్ చెప్పినట్టుగా జూన్ మంత్ సేల్స్ విషయానికి వస్తే వీళ్ళ సేల్స్ గత సంవత్సరం జూన్ తో కంపేర్ చేసుకుంటే డబల్ అయింది. దాంతో నిన్న స్టాక్ 20% పెరిగింది. ప్రస్తుతం 752 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది అతుల్ ఆటో. ఇక PVR ఐనాక్స్ విషయానికి వస్తే ఈ కల్కి సినిమా సూపర్ డూపర్ హిట్ అవటం విపరీతంగా ఆ స్క్రీన్స్ ఆక్యుపెన్సీ పెరగడంతో PVR ఐనాక్స్ షేర్ కూడా బాగా పెరిగింది. నిన్న 5% పెరిగింది. 1497 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది PVR ఐనాక్స్. ఇక ఇరిడా విషయానికి వస్తే రెన్యూబుల్ ఎనర్జీకి ఫైనాన్స్ చేసే కంపెనీ ఒక 4,000 to 5,000 crores ఫండ్స్ రైజ్ చేయాలి. అది కూడా ఈ ఫైనాన్షియల్ 25 లో సెకండ్ హాఫ్ లో ఫండ్స్ రైజ్ చేయాలని చెప్పి ప్లాన్ లో ఉంది ఇరిడా. ఇవన్నీ ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.